అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న వారు ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నారికేళ దీపం చాలా శక్తివంతమైనదండి. మనకి కార్తీక మాసంలో ఈ దీపం కనుక వెలిగిస్తే కొబ్బరి చిప్పలు చాలా అంటే చాలా మంచిదండి. మంచి ఫలితం అయితే దక్కుతుంది. తప్పకుండా మీరు కోరుకున్న కోరిక అయితే తప్పకుండా తీరుతుందండి. అది కూడా శివుడి ముందు కానీ వెంకటేశ్వర స్వామి ముందు కానీ ప్రత్యేకించి వెలిగిస్తే చాలా మంచిదండి. సకల సంపదలకు చేకూర్చే దీపమే నారికేళ దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేళ దీపం. నారికేళ దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలైతే పొందవచ్చు. జీవితంలో ఒకసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలైతే వెల్లడిస్తున్నాయండి. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఈ కష్టాలన్నిటినీ కట్టెక్కించే ఏకైక దీపం నారికేళ దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ నారికేళ దీపాన్ని వెలిగించి చూడండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి. నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, అసలు పాటించాల్సిన నియమాలు ఏంటి అనే దాని గురించి మనం అన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దేవతలకి దేవుడైన పరమేశ్వరునికి 3 కళ్ళు ఉంటాయి. అలాగే కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పరమేశ్వరుని అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం అయితే ఉంటుందండి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టమండి. ముక్కోటి దేవతలకు కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయలు అయితే కొడతాం కదా. కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలు దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అఖండ రాజయోగం అనేది మీకు వరిస్తుంది. ఈ నారికేళ దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుందండి. అన్ని దీపాల కంటే నారికేళ దీపం చాలా శ్రేష్టమైనవి. శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లో తప్పకుండా నెరవేరుతాయి. మీ ఇంటిపై శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అంతటి శక్తి గల నారికేళ దీపాన్ని ఉంటుంది కదా. ఏదైనా ఒక సోమవారం కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లో అయితే తప్పకుండా నెరవేరుతాయండి. మీ ఇంటిపై శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతటి శక్తిగల నారికేళ దీపాన్ని మనం సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి. ఇక పూజ చేసే స్త్రీలు నిండుగా ముత్తైదులాగా తయారవ్వాలన్నమాట. చేతి నిండుగా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చక్కటి మంచి చీరను కట్టుకొని ఇంట్లో పూజ అయితే ప్రారంభించాల్సి ఉంటుంది. ముందుగా మీ పూజ గదిలో శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటో ఉంటుంది కదా, లేదా ఓన్లీ శివుడి ఫోటో ఉన్నా పర్వాలేదండి. తడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోండి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టుకోండి. అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులో ఉంటారు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు. కాబట్టి ఈ పూజ గదిలో ఉండే శివపార్వతుల ఫోటోకి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి. ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులు నిండుగా అలంకరించుకోండి. అలాగే బిల్వ పత్రాలంటే శివునికి చాలా ఇష్టం కాబట్టి అలాగే నారికేళ దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకి రెట్టింపు ఫలితం అన్నది లభిస్తుంది. అలాగే మనం బిల్వ పత్రాలు అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి. మీకు అందుబాటులో లేని పుష్పాలతో శివుని పూజించండి. మనకి అందుబాటులో లేని పుష్పాలను తప్ప వేరే అందుబాటులో ఉన్న పుష్పాలు అంటే మీ దగ్గరలో ఏవి దొరికితే అవి ఖచ్చితంగా సమర్పించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలు మాత్రమే సమర్పించాలి. అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుని పూజిస్తే ఈ వ్యాపారం అన్నది బాగా వృద్ధి చెందుతుంది.
శంకు పుష్పాలతో శివుని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుని పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం అన్నది మీకు లభిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతులను ఫోటోని నిండుగా అలంకరించుకోండి. శివుని ఫోటో ఎదురుగా అష్టదళ ముగ్గుని వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేటు మాత్రం అస్సలు ఉపయోగించకూడదండి. ఈ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి. తర్వాత ఈ ప్లేటు పైన 3 ముప్పావుల బియ్యం పోయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పలు పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయని తీసుకోండి. కొబ్బరికాయ మీద ఉన్న పీచు మొత్తం తీసి శివునికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయనైతే పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టేయండి. మీరు కొట్టి కొబ్బరికాయని 2 చెక్కలుగా పగలాలి. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయ చిప్పలు తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ కొబ్బరికాయ చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె, కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోండి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు, రాహుకేతు దోషాలు, అలాగే అష్టమ శని దోషాలు, ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయండి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు తీరిపోతాయి. అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే 3 దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే కొబ్బరి చిప్పలు పోసి 3 జ్యోతులు వెలిగించాలి. 2 ఒత్తులు కలిపి ఒక జ్యోతిగా వెలిగించండి. ఇలా మొత్తం 6 ఒత్తులతో మీరు 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించడానికి 3 దేవతలందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేల దీపాన్ని నమస్కారం చేసుకుని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. అలాగే ఈ నారికేల దీపాన్ని పూలు అలాగే అక్షంతలు వేయండి. కొబ్బరికాయను పాల్గొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పలో ఉన్న కొబ్బరికాయ చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చివరిగా ఈ నారికేల దీపాన్ని హారతి ఇచ్చి శివయ్యకి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీ పూజను ముగించుకోవచ్చు. ప్రతి సోమవారం రోజున శివునికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొంతమందికి మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.